మీలో ఎవరైనా ఎప్పుడైనా చికోర పక్షిని చూసారా? అందరూ దాని గురించి ఏమని చెప్తూ ఉంటారంటే, సంవత్సరం మొత్తంలో అది కేవలం ఒకే ఒక్కసారి తన దాహాన్ని తీర్చుకుంటుందని, అది కూడా ఆకాశంలోని మబ్బుల నుంచి కురుస్తున్న వర్షపు బిందు నీటితో. ఇంకెక్కడా కూడా అది తన దాహాన్ని తీర్చుకోదు. సంవత్సరం మొత్తం కూడా చాలా ఎండను భరిస్తుంది, ఎంతో చలిని సహిస్తుంది. కేవలం ఒకే ఒక్క ఆశతో సంవత్సరంలో ఒకసారి ఆ మేఘాలు వస్తాయని, వర్షాలు కురుస్తాయని, తన దాహాన్ని తీరుస్తాయని నమ్మకం కలిగి ఉంటాయి. అందుకే ఏంటిదంతా అంటే, మీరు గమనించినట్లయితే సూర్యకాంతి పుష్పాలు రాత్రంతా చీకటితో పోరాడతాయి. వాటికి విశ్వాసం ఉంది, ప్రాతకాలంలో సూర్యుడు తమకు తప్పకుండా దర్శనమిస్తాడని నమ్మకం కలిగి ఉంటాయి. అదే విశ్వాసంతో ఒక చిన్న నౌకను తీసుకుని మనువు బయలుదేరాడు. ఈ సమస్త సృష్టిని ప్రళయం నుండి కాపాడాడు. అంతేకాకుండా ప్రేమ మీద ఉన్న విశ్వాసంతో వానరులను, బల్లూకాలను సైన్యంగా తీసుకుని శ్రీరాముడు దండెత్తాడు సమస్త వరాలు పొందిన లంకాధీశుడైన రావణాసుడు మీదికి. అలాగే విజయం కూడా పొందాడు. విశ్వాసంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళండి చాలు, అప్పుడే నీకు ప్రతిఫలాన్ని తప్పకుండా అందిస్తుంది. ఎంతో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. ఏదైనా పని విశ్వాసంతో ప్రారంభిస్తే పని తప్పకుండా విజయం సాధిస్తాం, గుర్తించుకోండి. ఒకరి ఎదుగుదలను చూసి నీకు ఈర్ష్య, అసూయ, ద్వేషం వస్తున్నాయంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయిందని అర్థం. తొందరగా నిన్ను నువ్వు మార్చుకోకపోతే నా అనుకునేవాళ్ళు కూడా నిన్ను అసహించుకుంటారు. నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి ఈ సమాజంలో విలువ ఉండదు. నువ్వు నడుస్తుండగా పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు, కానీ జీవితంలో పడిపోతే ఏ ఒక్కరూ ముందుకు రారు. నీకు నువ్వే నిలబడాలి, గుర్తుంచుకోండి. ఒకరి కష్టాన్ని ఆశించకుండా నీ కష్టాన్ని నమ్ముకుని నిజాయితీగా పనిచేస్తే ఎప్పుడూ నువ్వే గొప్ప స్థాయిలో ఉంటావు. కష్టపడి సంపాదించే ప్రతి రూపాయికి విలువ కలిగి ఉంటుంది. ఒకరి కడుపు కొట్టి సంపాదించే డబ్బు నిలకడ లేకుండా ఉంటుంది. అందుకే అంటారు, కష్టపడి సంపాదించింది ఎక్కడికి పోదు, కష్టపడకుండా వచ్చింది ఏదీ మిగలదని. అర్థమైందనుకుంటా.